హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీమన్నారాయణ. మనసా 16వ బ్రహ్మోత్సవాలకి స్వాగతం. 9 రోజులు జరిగిన బ్రహ్మోత్సవాలను ఒకే వీడియోగా చూపిస్తాను. ఈ వీడియో చూసిన భక్తులందరికీ వాసుదేవ పెరుమాళ్ కటాకృపక్షం నిండుగా ఉండాలని కోరుతూ వీడియో మొదలు పెడదాం. గోవిందాయ నమః. ప్రయోజనం లేదు. పోని ఆట నానుశోచంతి పండితాః. కనుక ఎవరు దుఃఖించారయ్యా, జ్ఞాని కలిగిన వాళ్ళు. పోయే శరీరాన్ని ఎవరు ఆపలేడు, పోని ఆత్మ గురించి ఎవరు దుఃఖించరు అలా. అప్పుడు మనకు కూడా విషయం తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వాసుదేవ పెరుమాళ్ యొక్క ముఖద్వారము. ఒక జ్ఞానం ఏర్పడి మనం భగవంతుడి వైపు ఆయనని ఆశ్రయించడానికి భగవద్గీత 3 నామాలతో ముద్దుగా కనిపించే ఈ బాలస్వామి కృష్ణావతారంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ళ స్వామి యొక్క హోమగుండ మండపం వద్ద వచ్చిన భక్తులందరి చేతికి రక్షణ కడుతూ ఉంటారు. మహనీయులు మన ఆచార్యులు శ్రీ 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 తిరువెల్లిచిన శ్రీమన్నారాయణ రామానుజీశ్వరం గారు 16 సంవత్సరాలుగా వారి శ్రీహస్తముల ద్వారా తిరిగి సుప్రతిష్ఠితుడైనటువంటి వాసుదేవుణ్ణి చక్కగా మనంతా ఆశ్రయిస్తున్నాం. ఆనందంగా స్వామి యొక్క ఆ సంబంధాన్ని గుర్తించగలుగుతున్నాం. కేవలం ఈ ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి సుమారు 20-30 గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా వాసుదేవుడి ఉత్సవంలో పాల్గొనాలి, వాసుదేవుడి అనుగ్రహాన్ని పొందాలి అని తరలి వస్తూ ఉంటారు. అలా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 16వ బ్రహ్మోత్సవం. ఈనాడు 2వ రోజు ఉదయం ఆలయంలో జరగాల్సినటువంటి కార్యక్రమాలతో వివిధ వాహనాలపైన స్వామి చక్కటి తన దివ్య దర్శనాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఉండగా మనమంతా ఆహా, చక్కటి వేద మంత్రాల నడుమ ధూప దీప నైవేద్యాల సువాసనలతో కలిగిన స్వామివారిని చూస్తుంటే అద్భుతం, మహాద్భుతం. ఈ ఆలయం గత 800 సంవత్సరాల నాటి కళింగ శైలిలో నిర్మించబడ్డ ఆలయం. మందస ఆలయంలో గల మూర్తి కంచక్షేత్రంలో తయారు చేయించి తెచ్చిన మూలమూర్తి. పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం ముమ్మరంగా జరిగేదట. ఆలయ ప్రాంగణంలో వేద విద్యను బోధించే రామానుజులు అనే ఆచార్యులు కాశీ వరకు పర్యటించి పండిత చర్యలలో ఎంతోమంది విద్వాంసులను కూడా ఓడించి ఉత్తరాదిలో కూడా ఈ ప్రాంతం యొక్క అంటే మందసా ప్రాంతం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేసినట్లు చరిత్ర చెబుతుంది. అలాగే పెద్దజీఆర్ స్వామివారు కూడా ఇక్కడే వేద విద్యాభ్యాసం చేశారు. పూర్వం ఈ ప్రాంతం వైష్ణానికి పెట్టిందే పేరని చెబుతారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సమస్త వైష్ణవ క్షేత్రాలు దర్శించినంత ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. మీరు మాత్రం ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా అది మీకు నోటిఫికేషన్లో వచ్చి చేరుతుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. పిల్లల గ్రోవి వెన్న దొంగ అయిన శ్రీకృష్ణ భగవాన్ని పూజా తదనంతరం విరివీధి సేవగా భక్త బృందం తమ భుజ స్కంధాలపై స్వామివారిని ఊరేగిస్తున్న దృశ్యం ఇది. హరే నారాయణ గోవింద, జయ నారాయణ గోవింద, జయ నారాయణ గోవింద.
నిత్యము రక్షణగా ఉండేటటువంటి అష్టదిక్పాలకులకు బలిహరణను సమర్పించి ఆ తర్వాత ఇప్పటి వరకు మనమంతా కూడా శ్రీకృష్ణ అవతార స్వరూపంగా దర్శనమిస్తున్నటువంటి వాసుదేవ స్వామిని మనమంతా సేవించి ఆ స్వామి యొక్క వైభవాన్ని ఆచార్యుల ద్వారా ఇప్పటి వరకు మనమంతా శ్రవణం చేశాం. ఆ పెరుమాలను అలా తిరువీధి సేవగా వేంచేపు చేసుకొని మళ్ళీ తిరిగి ఆలయానికి వేంచేస్తాం. పుష్పాన్ని సమర్పయామి అలంకరణార్థం దివ్యశ్రీ చందనం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైః పూజయామి. అంతా కూడా ఇక్కడ కృష్ణ అష్టోత్తరం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క నామానికి తర్వాత మీరంతా కూడా ఓం శ్రీకృష్ణాయ నమః అనుకుంటూ ఆ యొక్క స్వామిని చక్కగా ధ్యానిస్తూ ఉన్నాం. ఓం ధన్గిరే నమః ఓం సుగవాగమృతాంబిందవే నమః ఓం యోగినాం పదయే నమః ఓం అనంతాయ నమః ఓం శ్రీకృతగుణవర్తాయ వేలాది మంది భక్తులు బాజా భజంత్రుల నడుమ వేద పండితుల మంత్రారాజ్యాల నడుమ స్వామివారు కదిలి వస్తుంటే చూడాలి, కన్నుల పండుగ శోభాయమాన యాత్రలా ఉంది. ఈ స్వామివారి దర్శనమే భాగ్యం మీకు కలగాలన్నా, ఈ భావన కలగాలంటే ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలకి అనగా ఫిబ్రవరి మార్చిలో మధ్యన వచ్చే బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరం భక్తజనులంతా హాజరయ్యి ఆ స్వామివారి కృపా కటాక్షాలను పొందవచ్చు. స్వామివారు మందస పట్టణమంతా తిరిగి భక్తులకు ఆశీర్వచనాలు అందించి విశ్రాంతి కొరకు తమ యొక్క దేవాలయానికి వస్తున్న దృశ్యం ఇది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ. సుముహూర్త సమయంలో ఆ వధూవరులకి ఇరువురు కూడా అమ్మవార్ల యొక్క కంఠ శివరులో మాంగళ్య సూత్ర ధారణ జరుగుతుంది. అంతా కూడా ఆ సూత్రాలను చూస్తూ నమస్కారం చేస్తూ అంతా కూడా నామాన్ని చెబుతూ సేవిద్దాం. అంగుక దివ్య ముహూర్తమున సిరికి మంగళ సూత్ర ధారణ చేసి అంగుక దివ్య ముహూర్తమున సిరికి మంగళ సూత్ర అంగుక దివ్య అందరూ గట్టిగా చేతులు పైకెత్తి సుముహూర్తం దగ్గరికి వచ్చేస్తాను. ఇంకా దంపతులకు అక్షరారోపణ జరుగుతుంది. తలంబ్రాలను సమర్పించుకుంటున్నారు. ఇరువురు కూడా అంతా కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. సంగీత పరంగా ఒక పక్కన వాద్యపరంగా ఒక పక్కన వేద మంత్రాల నడుమ స్వామికి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. చక్కగా అంతా కూడా కలిసి నమస్కారం చేస్తూ అంతా కూడా చెప్పండి. ప్రజామే కామః ప్రజామే కామః సమృద్ధ్యదా స్వామివారి మంగళ సూత్రధారణ తరువాత వేద పండితులు ఇరువురు మూర్తులపైన తలాంబ్రాలను పోస్తారు. అచ్చం తిరుపతిలో శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామికి చేసే విధంగానే ఇక్కడ కూడా అదే విధంగా కళ్యాణం అవుతుంది. స్వామికి ఇప్పుడు మాల మార్పిడి కార్యక్రమం ఉంటుంది. ఆ మాల మార్పిడి కార్యక్రమంలో పైన వేదిక మీద నలుగురు స్వాములు మాల సంబంధించినటువంటి నృత్యాలు సమర్పిస్తారు. స్వామికి చివరిగా మాల సమర్పణ జరుగుతారు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు చక్కగా స్వామికి నృత్య ప్రదర్శన చేయించగా మిగతా కోలాటం బ్యాచ్ మిగతా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చేయండి ఒకసారి అలాగా.
కొండ వేళ్ళ నెత్తినట్టి గోవింద కొండించేరు నిన్ను గోవింద కొండించేరు నిన్ను గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద మొక్కేరు గోవింద కొల్లలు మొక్కేరు గోవింద నీ కొల్లల చీరలిమ్మని గోవింద కొల్లు వెన్న దొంగిగా గోవింద కొల్లు వెన్న దొంగిగా గోవింద నిన్ను కొల్లుగా గోవింద హరి హరి గోవింద హరి గోవింద వివాహంలో భాగంగా స్వామికి దిష్టి తగలకుండా తెరచాపను పరుస్తారు. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన పద్ధతులు మరి ఏ దేశంలోనూ కనబడవు, ఒక్క భారతదేశంలో తప్ప. అందుకే సనాతన ధర్మం చాలా గొప్పది. కానీ మరికొన్ని గొర్రె బిడ్డలు దారి తప్పి వేరే మతంలోకి చేరుతున్నాయి. ఆ మతం గొప్పదని కాదు, ఆ సనాతన ధర్మం గొప్పతనం తెలియక చేరుతున్నారు. విదేశాల్లో ఉండే వారంతా మన మతాన్ని కోరుకుంటే మన దేశంలో ఉన్నవారు మాత్రం దారి తప్పి వేరే మతానికి వెళ్తున్నారు. మన కుంభమేళ ప్రయాగ్రాజ్లో కొన్ని కోట్ల మంది భక్తులు, ఇతర దేశాల్లో ఉండే బిల్గేట్స్ ఇంకా మరెంతో మంది పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి కుంభమేళ ప్రయాగ్రాజ్లో స్నానం ఆచరించి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తుంటారు. అది సనాతన ధర్మం అంటే. ఆ మాటలు మీకు బాధను కలిగిస్తే నన్ను క్షమించండి. ఇప్పుడు చూసుకోవచ్చు, తాటాకు గంపలలో భక్తుల వద్దకు పట్టుకెళ్ళి వారి స్తోమకు తగ్గట్టు వాళ్ళ స్వామికి ధన రూపంలో కానీ, నగల రూపంలో కానీ, భూ రూపంలో కానీ స్వామికి కానుకలను అందజేయచ్చు. ఆయుష్ని ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఆయన ఇచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని, ఇలా బ్రహ్మోత్సవం సభలు సాగుతూ ఉండాలని ఆచార్య సన్నిధానంలో ప్రార్థన. స్వామివారి మంగళసూత్ర ధారణ తరువాత శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పూలబంతితో ఆడిన తరువాత ఆ పూలబంతిని భక్తులపై విసురుతారు. ఆ పూలబంతి వేద పండితులు విసిరిన తరువాత ఆ పూలబంతి ఎవరిపైన పడుతుందో వాళ్ళు అదృష్టవంతులుగా భావించి దాన్ని నమస్కారం చేసి మళ్ళీ వేద పండితులకు రిటర్న్ విసురుతారు. అలా బంతిని విసిరి స్వామివారి కళ్యాణంలో భక్తులను భాగస్వామ్యులుగా చేస్తారు. రాజారాం గారిని అన్నయ్య గారి తమ్ముడు అన్నయ్య నమస్కారం చేసుకోండి. హరి శ్రేష్టాంగాయ కళ్యాణి
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పూజితం మయా దేవ పరిపూర్ణం కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణ ஒளியீசனை மூர்த்தியை பூதங்களை இந்த இரு சுடரை கிரடொலி மாயனை கண்ணனை தாள் பற்றி யார் என்னும் கேடிலனே சவனை குருகூர் சடகோபன் சொன்ன பாடலோராயிரத்து இவயவொரு பத்தம் வைத்த வல்லார்கட்கு அவன் நாடு நகரமம் நன்குடன் காண நலனிடை ஓர்த்தி பண்ணி வீடம் பெற தேத்தான் மோகுலகந்தரு ஒரு நாயகமே விழபுகழ்கே சவனை குருகூர் சடகோபன் சொன்ன பாடலோராயிரத்து இவயம் உருவத்தம் வைத்த జై శ్రీమన్నారాయణ. మన పన్నస వాసుదేవ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో చిట్ట చివరన స్వామివారి కళ్యాణంలో ఆడిన పూలబంతి నా చేతికి దక్కింది. నేను చాలా అదృష్టంగా భావించాను. జై శ్రీమన్నారాయణ.
ఆహా, ఎంత చక్కని తీయటి అనుభూతి! జన సముద్రాన భక్తి అనే నీటిలో కొట్టుకుపోతున్న పడవ వలె భక్తులు తమ భుజ స్కంధాలపై స్వామివారిని పల్లకిలో అలా పట్టుకుని పోతుంటే ఎంత చక్కటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కల్పిస్తుందో తెలుసా? ఆహా, ఇది కదా ఆనందం! పూర్వం మందసాని మంజూస అని పిలిచేవారు. మంజూస అంటే నగలపెట్టి అని అర్థం. అలాంటి నగలపెట్టి లాంటి మందస గ్రామంలో కొలువు తీరాడు వాసుదేవ పెరుమాళ్ స్వామివారు. ఇక్కడ కొలువై ఉండడానికి గల ఒక పెద్ద కారణం ఉంది. పూర్వం మందసాలో సంస్థానాధీశులు కొన్ని కారణాల వల్ల బ్రహ్మహత్య దోషానికి గురి అయ్యారు. ఆ బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడం కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ సంస్థానాధీశులు పండితులను అడగగా ఆ పండితులు వాసుదేవ పెరుమాళ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లయితే మీకు తగిలిన దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పగా కాంచీపురంలో వాసుదేవ పెరుమాళ్ విగ్రహాన్ని తయారు చేయించి మందస ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా ఈ ఆలయం మందసాలో ఏర్పడినట్టు ఓ కథనం ఉంది. ఎక్కడో దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని ఒక చివరి జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఈ మందస గ్రామం ఒకప్పుడు ఉత్తరాదిలో కూడా పండిత నగరంగా ప్రసిద్ధి చెందిన కాశీ వరకు ప్రసిద్ధి చెందింది. ఈ మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయంలోని ఆచార్యుల వారు తన వేద విద్యాభ్యాస పాఠంతో కాశీ క్షేత్రం వరకు వెళ్ళి అక్కడి విద్వాంసులను ఓడించి ఎన్నో ప్రశంసా పత్రాలు, బహుమతులు పొందినట్లు కథనాలున్నాయి. మందస వీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రథయాత్రలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ మంత్రి అయిన శ్రీ గౌరవనీయులు సీదిరి అప్పలరాజు గారు కూడా తన దైవభక్తిని చాటుకున్నారు. ఇలా మందస వీధుల్లో జరుగుతున్న స్వామివారి రథయాత్రలో చిన్నపిల్లలు, పెద్దలు అని చూడక అందరూ వచ్చి విచ్చేసి తమ వంతు భక్తిని చాటుకున్నారు. అలా ఈ రథయాత్ర సుందరంగా, సస్యశ్యామలంగా నిర్వర్తించడానికి ఒకటి పెద్ద కమిటీని కూడా ఏర్పాటు చేయబడతాయి. అలా కమిటీ సభ్యులు అలా స్వామివారి భక్తిలో లీలమై ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తారు. కమిటీయే కాకుండా కమిటీతో పాటు రక్షక భటులు కూడా తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అప్పట్లో ఈ ఆలయ ప్రాంగణంలోనే రామానుజులు అనే ఆచార్యులు వేద విద్యను నేర్పిస్తూ ఉండేవారు. వీరి ప్రసిద్ధిని గురించి విన్న పెద్దజీఆర్ స్వామి వారు ఇక్కడే ఉండి ఆచార్యుల దగ్గర శ్రీపాస్యం అభ్యసించారట. 2 సంవత్సరాల కాలంలో నేర్చుకోవలసిన విద్యను కేవలం 6 నెలల్లోనే నేర్చుకున్నారట చిన్నజీఆర్ స్వామి వారి గురువు గారు అయిన పెద్దజీఆర్ స్వామి. అలా చిన్నజీఆర్ స్వామి వారు గురువు గారైన పెద్దజీఆర్ స్వామి చదువుకున్న మందస దేవాలయం అడుగంటడం ఇష్టం లేక దాన్ని చిన్నజీఆర్ స్వామి మళ్ళీ బాగు చేసి పునరుద్ధరించి 1988వ సంవత్సరమున చిన్నజీఆర్ స్వామి వారు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. చిన్నజీఆర్ స్వామి గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన పెద్దజీఆర్ స్వామి వారు స్వయంగా విద్యను అభ్యసించే క్షేత్రం కావడంతో పెద్దజీఆర్ స్వామి వారు శతాబ్ది ఉత్సవాలప్పుడు 2009వ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టారు.
అప్పటి నుండి మందస వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది స్వామి మరియు అమ్మవారి మూర్తులకు మంగళ స్నానం చేపించి వేద పండితులు ఆ నీటిని భక్తు జనులపై జల్లి అందరికీ ఆశీర్వాదం దొరికేలా చేస్తారు. నాకైతే ఈ ఉత్సవాలైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఆ దేవీ దేవతలకు మంగళం స్నానం చేయించిన నీటిని చాలామంది కూడా పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా ఉంచుకునే అవకాశం ఇస్తారు. అలాగే ఆ నీటిని పట్టుకెళ్ళి ఇల్లంతా జల్లినట్లయితే సకల దోషాలు తొలగి ఇల్లు మొత్తం సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయన్నదే మందస ప్రజల ప్రగాఢ నమ్మకం. స్వామివారి మూర్తులకు పంచామృత స్నానం చేసేటప్పుడు ఆ వాసుదేవ పెరుమాళ్ స్వామిపై తేనె పడగానే నిజరూప దర్శనంలాగా నవ్వుతూ కనిపిస్తుంది. నాకైతే ఆ స్వామివారు పంచామృత స్నానాన్ని స్వయంగా ఆచరించినట్లు అనుభూతిని పొందాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, స్వామివారిని 3 సార్లు చిన్న బావిలో ముంచి తీసి ఆ నీటిని భక్తి జనులపై జల్లుతారు. ఆ నీటిని ఒక ఎలక్ట్రిక్ పైప్ సహాయంతో పైనుండి తుంపరులుగా జల్లి దాని కింద నుండి భక్తులు వెళ్ళి వచ్చే సదుపాయాన్ని కలిగిస్తారు. అలా స్వామివారు స్నానమాచరించిన నీటిని మనపై పడగానే పాప శాపాలన్నీ పోయి పరిశుద్ధులవుతారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కళ్యాణం జరిపిన వేద పండితులే పూజనంతటిని సక్రమ పద్ధతిలో జయప్రదం చేస్తారు. తప్పకుండా ఇక్కడికి వచ్చే భక్తులంతా స్వామివారి స్నానం ఆచరించి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది.
కళ్యాణమంతా జరిగిన తర్వాత చెట్టు చివరన స్వామివారికి దేవాలయం పక్కన ఉండే ఒక సాగర్లో ఊరేగింపు అయితే చేస్తారు పడవ పైన.